హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. సో ఈ రోజు అయితే మనం ఫ్లవర్స్ చేసేద్దాము. ప్రతి ఒక్క ఫెస్టివల్కి యూజ్ అవుతుంది, చాలా ఈజీ కూడా అనమాట. సో ఫస్ట్ అయితే A4 షీట్ ఉంటుంది కదా, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసేసుకొని దానికి తగ్గ సైజ్ అనమాట. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. సో మా ఇంట్లో ఉండే ప్లేట్ అయితే యూజ్ చేసాను. సో ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రౌండ్ అనేది మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే ఫ్లవర్ కూడా అంతే బాగా వస్తుంది. ఇలా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా, అంటే మనకి జెట్ కాయిల్ ఉంటుంది కదా, ఆ షేప్లో మనం కట్ చేసుకుంటూ రావాలి. నేనైతే స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇంకొక ఫ్లవర్ కూడా చేయొచ్చు అనమాట. జస్ట్ కర్వ్స్ ఇచ్చేసామంటే ఎడ్జస్ట్లో చాలా బాగుంటుంది. బట్ ఇదైతే జస్ట్ సింపుల్ ఫ్లవర్ అనమాట, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో కట్ చేయడమో అక్కడి నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. ఆ రోల్ అనేది స్టార్టింగ్లో కొంచెం స్టిఫ్గా ఉండాలి, తర్వాత నుంచి లూజ్గా రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకి ఫ్లవర్ కూడా మనం రోల్ చేసే దాన్ని బట్టే వస్తుందన్నమాట. అలా రోల్ చేసుకుంటూ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అసలు ఎల్లో అనేది చాలా బాగా వస్తుంది ఫ్లవర్స్. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ గమ్ వేసేసి, అంటే ఆ బేస్లో గమ్ వేసేసేయాలన్నమాట. నార్మల్ గమ్ తీసేసుకుంటే సరిపోద్ది, అది ఈజీగా అతుక్కునేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. పేపర్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మిడిల్లో పెట్టి కట్ చేసుకుంటే మనకి ఈ పీస్ ఆఫ్ పేపర్ కూడా వేస్ట్ అయి ఉండేది. బట్ నేను సైడ్కి పెట్టాను కాబట్టి ఈ పీస్ కూడా ఉంది. నెక్స్ట్ చిన్న ఫ్లవర్స్ చేయడానికి బ్యాంగిల్స్ ఏదైతే సరిపోతుంది అనమాట. బ్యాంగిల్ సైజులో కట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మనం ఇందాక ఎలా అయితే ఫాలో అయ్యామో అలానే ఫాలో అయ్యి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగానే మనం చేసేసుకోవచ్చు. మనకి ఏ ఫ్లవర్ సైజు కావాలో బట్టి మనమైతే చూసుకోవాలి. చూస్తున్నాం కదా, సేమ్ ప్రొసీజర్లో మనము రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనేం చేశానంటే ఇలా రోల్ చేసేసిన తర్వాత ఇంకొంచెం డెకరేటివ్గా ఉంటుంది అని చెప్పేసి 3D గ్లిటర్ అనేది ఉంటుంది కదా, ఆ గ్లిటర్ అయితే నేను పెట్టేశాను. ఆ గ్లిటర్ ఆరిన తర్వాత చాలా లుక్ వచ్చింది. అండ్ మధ్యలో మనం ఏదైనా పర్ల్స్ కూడా పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు. అంటే అది రియల్ ఫ్లవర్స్ లానే అనిపిస్తుంది అనమాట. ఏదైనా డెకరేషన్స్కి పెట్టినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది.